ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యోహాను సువార్త 1:14 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని అద్దె ఉండెను. మరి వాక్యమే దేవుడని సెలవిస్తున్న రీతిలో మరి ఆయన శరీరము దాల్చుకుని, ఆ వాక్యమే శరీరం దాల్చుకుని కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించును. కాబట్టి మనందరూ విషయంలో మనందరి కోసం ఆయన నరవతారి ఈ లోకానికి రావాల్సి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు, అంటే మనలో ఉన్నటువంటి పాపాలను తీసివేయటం కొరకు ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీ పాపములు నా పాపములు పోగొట్టడానికి. కాబట్టి ఇంకెవరైతే యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉంటున్నారో వారు రండి, పాపాలను పోగొట్టుకుని మరి పరిశుద్ధులుగా జీవించి ఆయన నమ్ముకుని మరి రక్షింపబడి నిత్య జీవానికి వారిలో సిద్ధపడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు. జీవాధిపతిన తండ్రి, నీకే స్తుతులునైనా ప్రభా. ఇగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినాను దేవా తండ్రి. కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా తీర్చిందండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాను దాని ప్రభా. నాయకులు అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనాల నుంచి దూరపరిచి రక్షించుమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభా తండ్రి నాయన మరి ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ చేస్తున్న ఉద్యోగాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. తను చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభా మంచి ప్రయోజనాలుగా ఉంచండి. అదే పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ఎందరో ప్రభా చదువుకుని ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాలు దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా. మా దేశ పాడి పంటనంతరం మీరు ఆశించి దీవించినాను. దేశంటువంటి బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. ఇగో నన్ను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు కూడా విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవానికి స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. ఇగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ఆయన. గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఇగో నేను ప్రభా మరి ప్రతి సేవకుడు అంటారు వారి బిడ్డలు సంఘం పరిచయం అంతా కూడా మీరు ఆశించండి ప్రభా. ఈ నెల అంతా కూడా మరి ఆయా చోట్ల క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ప్రభా ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకుందండి. నేను ప్రభా ఇదిగో తండ్రి దినమంతా నీ విశేషమైన గొప్పతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.